నేనెంత వారితో పోల్చుకుంటే ఒకరు సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జీవితంలో ఏ రోజు కూడా కన్నీటి బొట్టు కాల్చారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు గారు లాంటి రాజకీయ అనుభవజ్ఞుడు ఎవరూ లేరు. ప్రత్యర్థులు సైతం అంగీకరించాల్సిందే. ఈ దేశంలోనే ఒక 5-6 మంది ఉంటే సుదీర్ఘ చరిత్ర కలిగిన వాళ్ళు ఒక నవీన్ పట్నాయక్ గారు, అలాంటి వాళ్ళల్లో చంద్రబాబు గారు ఒకరు. అలాంటి చంద్రబాబు గారు అలిపిరి వద్ద బాంబుల దాడులు జరిగితే, ల్యాండ్ మైన్స్ పేలితే కూడా కన్నీళ్లు పెట్టాల. అలాంటి చంద్రబాబు గారిని నిండు శాసనసభలో ఏ విధంగా అవమానించారో కన్నీళ్లు పెట్టారో తెలుసు. నన్ను సర్ది చెప్పుకున్నా, వాళ్ళనే చెప్పారు, వాళ్లే చేశారు. కానీ నేను తీవ్రంగా బాధపడేది ఏమిటంటే, నా భార్య నా కుమార్తెలు ఏం చేశారు? ఇంటికి వస్తే టీ ఇచ్చారు, మీకు అంకుల్ బాగుండవు అని అడిగారు, అన్నా బాగుండవు అని అడిగారు, అక్క బాగుండవు అని అడిగారు, టిఫిన్ పెట్టారు, భోజనం పెట్టారు, ఏదైనా కనపడితే గౌరవంగా తిరిగారు. వీళ్ళలో కొంతమందిని అయితే నా భార్య ఇతర ప్రాంతాలకు ఎక్కడికైనా వెళుతూ ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళింది. ఒక షిడ్డీకి కావచ్చు, మరోదానికి కావచ్చు. అంత గౌరవంగా మేము చూసాం కదా, బిడ్డలాగా చూసాం కదా. మాట్లాడితే మాట్లాడారు. నా భార్య నా కుమార్తెల ఫోన్ నెంబర్లకి నేరుగా పెట్టేది ఏంటి? గ్రూపుల్లో మీరు పెట్టింది చూస్తారు కదయ్యా, చూశారో లేదో. మానసికానందం ఆదాల ఇంట్లో చేరి ఇదో చూశారు, గ్రీన్ టిక్ పడింది, గ్రీన్ టిక్ పడింది, గ్రీన్ టిక్ పడింది, ఇదో చూశారు, గ్రీన్ టిక్ పడింది. అవును, ఒక ఆయన ఇట్టంట సభాష శిష్య, సభాష శిష్య, ఇట్టంట సభాషర శిష్య, సభాషర శిష్య, ఇట్టంట చిటికి లేస్తాం. ఏంటండి ఇది? నేను చెప్తాం కదా, నిన్న ఆదాల కుడిభుజం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వైవి రామిరెడ్డి చెప్పారు, ఇదంతా ఆదాలు చేయించాడు. అంటే వారు వివరణ ఇవ్వాలి. వారు వివరణ ఇవ్వకుండా కూడా నేను మళ్ళీ మాట్లాడతాను. అసెంబ్లీ నుంచి వచ్చి మాట్లాడాల్సిన భాష ఉంటుంది. నేను గమ్ముగుండా కూడా మా నాయకులు కార్యకర్తలు గమ్ముండేటట్టు లేరు. నేనేమడుగుతున్నాను, ఆదాల గారి గురించి ఒక్క మాట నేను పొరపాటు మాట్లాడా. ఆదాల గారి గురించి నయవంచకుడని, మోసగాడని, పెద్ద మనిషి ముసుగు దోసుకున్నటువంటి నీచుడని మాట్లాడింది ఎవరు? ఆదాల కుడిభుజం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వైవి రామిరెడ్డి. వారు ఎవరని వాళ్ళు 2 కోట్లు ఖర్చు పెట్టించాడు అని చెప్పాడు నా మీద ఆదాల, నాకు వ్యతిరేకంగా సోషల్ మీడియా దుష్ప్రచారం కోసం. దానికి వారి సమాధానం చెప్తాను. నా ఉద్దేశంలో సార్, వాలంటీర్లు పాపం బాగా చదువుకుని ఏ ఉద్యోగం లేక 5,000 రూపాయల కోసం వాలంటీర్గా చేరారు. వారి చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్డు చాకరీ చేయించారు. ఎన్నికల వేళ రాజీనామాలు కూడా చేయించారు. కొంతమంది చేశారు. నేను ఆ రోజే చాలా మందికి చెప్పాను, అమ్మా చంద్రబాబు గారు వస్తారు, మీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది, చేయొద్దని. చాలా మంది చేయలా, కొంతమంది చేశారు. కానీ ఓ శాసనసభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరేది, ఒత్తిడి గురై, బెదిరింపులకు గురై ఎవరైతే రాజీనామాలు చేశారో, ఎవరైతే ఈరోజు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అయ్యా మమ్మల్ని ఒత్తిడి చేశారు, మమ్మల్ని బెదిరించారు, మమ్మల్ని భయభ్రాంతులు చేశారు, అధికారం వాళ్ళ చేతుల్లో ఉండింది, అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఏదైతే మేమేమి చేయలేక రాజీనామాలు చేశామని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చారో వారందరినీ వాలంటీర్లుగా తిరిగి తీసుకుంటే బాగుంటుందని ఓ శాసనసభ్యుడిగా నా అభిప్రాయం. ఇంకా సార్ లాస్ట్ ముఖ్యమైన విషయం సార్, మీ ద్వారా రూరల్ నియోజకవర్గంలో ఉండే టీడీపీ నాయకులకి, కూటమి నాయకులకి మనవి చేస్తూ ఉన్నా, దయచేసి వ్యాపార సంస్థల ముందు ఎక్కడ రాజకీయ ఫ్లెక్సీలు కట్టవద్దు. వారి వ్యాపారం చిన్న వ్యాపారం. ఉదయాన్నే వస్తూ ఉంటే చూసా, పత్రికనపేట సెంటర్ ఒకటి భారీ ఫ్లెక్స్ వేసి 4 అంగళ్ళలో సగం కనపడుతున్నాయి, సగం కనపడుతున్నాయి. ఇది కరెక్ట్ కాదు. దయచేసి వ్యాపార సంస్థలకు అడ్డంగా మీరు అనొచ్చు, వాళ్ళని అడిగాము వాళ్ళు ఒప్పుకున్నారని, అయినా కుదరదు. మీరు అడగాల్సిన అవసరంలా, వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరంలా. దయచేసి నన్ను అభిమానించే నాయకులు, కార్యకర్తలారా, రూరల్ నియోజకవర్గంలో
చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, మధ్యతరగతి వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళ షాపులకి అడ్డంగా ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ ఫ్లెక్సీలు కట్టి వాళ్ళ వ్యాపారాలని దెబ్బతీయవద్దు. ఇలా ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటా. దయచేసి వెంటనే వెళ్లి ఆ పత్రికనపేట సెంటర్లో 2 చోట్ల కట్టి ఉన్నారు. 36, 38 ఈ 2 డివిజన్ల నాయకులది దీని బాధ్యత. వెంటనే ఆ ఫ్లెక్సీలు ఇప్పించాలని కోరుకుంటున్నా. ఇదే కాకుండా ఎక్కడైనా సరే వేదాయపాళెం కానీ, భక్తవసనాలు కానీ, ఎక్కడైనా పొదలకూరు రోడ్డు కానీ టీ బంకులకు అడ్డంగానో, చిన్న చిన్న వ్యాపారాలకు అడ్డంగానో, పెద్ద పెద్ద షాపులకు అడ్డంగానో, వ్యాపార సంస్థలకి అడ్డంగా నా ఫ్లెక్స్లు కట్టి ఉంటే వెంటనే తొలగించండి. మీరు తొలగించకుండా నేను తొలగిస్తా. దయచేసి దీన్ని పునరావృతం చేయొద్దు. ఇంకా సార్ కెమెరా ఆపేశారా? అతనే అడిగాడు, చెప్పేశాను. నువ్వు మళ్ళీ సాగదీసి లాగి నన్ను గందరగోళం చేసి తలుచుకుంటే కడుపు రగలద్దయ్యే రాజేష్ గారు. కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచిన